మన దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరుగుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే ఐఫోన్ల వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. అందరికీ తెలుసు యాపిల్ ఐఫోన్ చాలా కాస్ట్లీయెస్ట్ స్మార్ట్ ఫోన్, చాలా విశేషమైన ఆదరణ కలిగిన బ్రాండ్, ఒక లగ్జరీ బ్రాండ్. కానీ మన దేశంలో ఈ ఐఫోన్ల వినియోగము కొనుగోలు పెరుగుతున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, కౌంటర్ పాయింట్ అనే సంస్థ జరిపిన పరిశోధనల ప్రకారము 2023లో 9 మిలియన్ ఐఫోన్లు మన దేశంలో అమ్ముడుపోతున్నాయి. 90 లక్షల ఐఫోన్లు మన దేశంలో అమ్ముడుపోతున్నాయి. ఇందులో 60% నాన్ మెట్రోపాలిటన్ టైర్ 1 సిటీస్ కానివి అంటారు. అంటే మహానగరాలు కాని చిన్న చిన్న పట్టణాలు, పెద్ద పట్టణాల్లో అమ్ముడుపోతున్నాయి. ఇదొక మేజర్ ట్రెండ్. ఒకప్పుడు దేశంలో అమ్ముడుపోయే ఐఫోన్లలో 60 to 70% బిగ్ సిటీస్, ఈ మెట్రోపాలిటన్ సిటీస్గా భావించబడే, మహానగరాలుగా భావించబడే ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే. సో ఈ నగరాలలో మాత్రం అమ్ముడిపోయాయి. ఇప్పుడు ఈ నగరాలు కాకుండా, ఇప్పుడు నేను చెప్పిన ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, ఈ 8 సిటీస్ కాకుండా దేశంలో టైర్ 2, టైర్ 3 సిటీస్లోనే 60% ఐఫోన్ అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే 90 లక్షల ఐఫోన్లో 60% ఈ టౌన్స్లోనే జరుగుతుంది. ఇది ఒక మ్యాసివ్ ట్రెండ్లో ఉన్న తేడా. ఒకప్పుడు 60 to 70% బిగ్ సిటీస్ ఉంటే ఇప్పుడు 60% ఆఫ్ ద ఐఫోన్ సేల్స్ ఆర్ కమింగ్ టు ద సెకండ్ ర్యాంక్ సిటీస్. అంటే కంపారిటివ్లీ మహానగరాలు కానీ పట్టణాలు, పెద్ద పట్టణాలు, చిన్న చిన్న నగరాల్లో జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. మన దేశంలో 1,00,000 కోట్ల విలువైన ఐఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 70% ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లలో 70% ఎగుమతి చేయబడుతున్నాయి. సో రోజు రోజుకు మన దేశం ఒక ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్గా, ఐఫోన్ మార్కెట్గా భారతదేశం విస్తరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి కారణాలు అనేకం ఉండొచ్చు. ఒకటి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభించడం వల్ల ఇండియాలో అసెంబ్లింగ్ చేస్తున్నారు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాకపోయినా. దీనికి తోడు ఒక హై ఆస్పిరేషనల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఎమర్జ్ అవుతోంది. చిన్న చిన్న టౌన్స్లో కూడా ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ ఎమర్జ్ అవుతోంది. ప్రీమియం టెక్నాలజీ ప్రొడక్ట్స్ అడాప్షన్కు ఆసక్తి చూపుతున్నారు అని అంటున్నారు. అంటే కంపారిటివ్లీ కొంత కాస్ట్ ఎక్కువైనా బెటర్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ను ఆహ్వానిస్తున్నారని సైబర్ మీడియా రీసెర్చ్ అనే ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం భారతదేశంలో ఈ చిన్న నగరాల్లో, చిన్న పట్టణాల్లో సగటున ఒక ఏడాదిలో కన్జ్యూమర్స్ 143 hours ఈ ఆన్లైన్ షాపింగ్కు, ఆన్లైన్లో కొత్త బెటర్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ వచ్చాయా అనే దానికి కేటాయిస్తున్నారు బ్రౌజింగ్ చేయడానికని సైబర్ మీడియా రీసెర్చ్ వారు చెప్తున్న లెక్కలు. అందువల్ల ఇండియాలో ఎఫోర్డబిలిటీ పెరుగుతోంది, ఆ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతోంది. అంటే మనకందరికి చూస్తుంటాం కూడా, సరిగా ఇంకా ఉద్యోగం రానివాడు కూడా తల్లిదండ్రులు ఎంబడిపడి ఐఫోన్ కొనిపించుకుంటాడు. సో చాలామంది తమ కెపాసిటీని మించి వీటికి ఖర్చు పెడుతుంటారు. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది ఒక లగ్జరీగా, ఒక స్టేటస్ సింబల్గా మారిపోయాయి, మోర్ దెన్ ఏ రిక్వైర్మెంట్. సో అందువల్ల ప్రజల ప్రియారిటీస్, ప్రిఫరెన్సెస్ మారిపోతున్నాయి. ఇప్పుడు ముందు ఏమి కొనాలి అన్నప్పుడు ఒకప్పుడు ఎయిర్ కండిషనర్ లగ్జరీ, ఇప్పుడు కాదు. ఒకప్పుడు రిఫ్రిజిరేటర్ లగ్జరీ, ఇప్పుడు కాదు. ఇలా నిన్న మొన్నటి దాకా లగ్జరీగా భావించిన ప్రొడక్ట్స్ కూడా ఆస్పిరేషనల్ ఇండియన్కు లగ్జరీ లాగా అనిపించడం లేదు. అందువల్ల అభివృద్ధిని కాంక్షిస్తున్నాడు, ఒక కొత్త జీవితాన్ని కాంక్షిస్తున్నాడు ఎవరేజ్ మిడిల్ క్లాస్. అందుకే ఇండియన్ పాలిటిక్స్లో కూడా మీరు చూడండి,
ఆస్పిరేషనల్ పాలిటిక్స్ నడుపుతున్న వారు పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతున్నారు. సినికల్గా క్రిటికల్ అన్న పేరిట దేశంలో ఏమీ జరగడం లేదు, దేశంలో అన్యాయం అయిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, పేదరికం పెరిగిపోయింది అని మాట్లాడుతున్న వాళ్ళకు రోజు రోజుకు దేశంలో రాజకీయ బలం తగ్గుతూ వస్తుంది. మీరు గమనిస్తే నరేంద్ర మోడీ విజయంలో కీలకమైన అంశం ఏంటంటే ఈ ఆస్పిరేషనల్ ఇండియన్ను టార్గెట్ చేస్తున్నాడు మోడీ. చిన్న చిన్న టౌన్స్లో, చిన్న చిన్న నగరాల్లో కూడా ఆస్పిరేషనల్ ఇండియన్, ఇంకా రోజు నువ్వు పేదరికం గురించి, ఆకలి గురించి, నిరుద్యోగం గురించి చెప్పితేనే పాలిటిక్స్ అట్రాక్టివ్గా ఉంటే భారతదేశంలో కమ్యూనిస్టులు చాలా బలపడాలి. ఎందుకు వీక్ అవుతున్నారు అంటే ప్రజల ఆలోచన సరళి మారుతోంది, ప్రజల మైండ్ సెట్ మారుతోంది. సో ప్రజలు పావర్టీకి రియాక్ట్ అవుతున్న దానికన్నా ఆస్పిరేషనల్ మెసేజ్, పొలిటికల్ మెసేజెస్కి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. ప్రజల్లో మారినటువంటి ఈ రాజకీయ స్పందన స్వభావాన్ని నరేంద్ర మోడీ పట్టుకోగలిగాడు కనుక నరేంద్ర మోడీకి అది అడ్వాంటేజ్గా మారింది. మీరు గమనించండి, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో 21వ శతాబ్దంలోకి ఎంటర్ కావడము, సిమిలర్ ఆస్పిరేషనల్ పాలిటిక్స్ రాజీవ్ గాంధీ రిప్రజెంట్ చేశాడు. కానీ ప్రజలు ఆయన తిరస్కరించారు. ఎందుకంటే అప్పటికి సమాజము, ప్రజల మైండ్ సెట్ ఇలా మారలే. అదే మాటలు ఇవాళ నరేంద్ర మోడీ అంటే ప్రజలు ఆహ్వానిస్తున్నారు. కారణం ఏంటంటే ప్రజల సోషాలజీ మారిపోయింది, ప్రజల పొలిటికల్ సోషాలజీలో వచ్చినటువంటి మార్పు అది. అందుకే ఐఫోన్ అమ్మకాలు పెరగటానికి దేశ ఎకనామిక్ గ్రోత్ను తెలియజేయడమే కాదు, దేశంలో మారుతున్న కన్జంప్షన్ బిహేవియర్ను, మారుతున్న ప్రజల కన్జ్యూమర్ ప్రియారిటీసు, టెక్నాలజీ అడాప్షను, ఇవన్నిటినీ కూడా తెలియజేస్తుంది. అన్నిటికీ మించి ఒక ఆస్పిరేషనల్ ఇండియన్ ఎలా ఎమర్జ్ అవుతున్నాడు. ఎందుకంటే తనకు ఉద్యోగం రానంత వరకు ఐఫోన్ కొనాలి, తన ఫ్రెండ్స్కి ఐఫోన్ ఉంటే ఆనందపడుతూ ఉంటాడు, ఉద్యోగం వచ్చిన మరుక్షణం ఐఫోన్ కొనుక్కుంటాడు. సో ఆ రకంగా కాస్తంత ఉద్యోగం ఆల్రెడీ ఉన్నవాడైతే పెళ్ళి సెటిల్ అవడంతోనే అమ్మాయికి ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. సో అలా ఆస్పిరేషనల్ ప్రొడక్ట్గా ఐఫోన్, యాపిల్ ప్రొడక్ట్స్ ఉండడం కూడా ఇవాళ యాపిల్ ఫోన్కు భారతీయ సమాజంలో పెరుగుతున్న గిరాకీ కారణమే.